అమ్మా ఫైనల్ ఇప్పుడు అయిపోయిందిరా. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను. అంటే ఆ బ్లాగ్ పొద్దున్నే ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ పెట్టాను అనమాట. ఎందుకంటే నైట్ అవన్నీ దాంట్లో క్యాప్ కట్ లేస్తూ అది రింగా రోజు లెక్క తిరుగుతా ఉంది. తీసుకోలేదు. నాకు లేట్ అయిపోయింది పండుకున్నా, అవి పొద్దు కలుసుకుందాం అని చెప్పి అనుకున్నా. సో అందుకని చెప్పి పొద్దున్నే లేచి ఎడిట్ కొట్టేసి అది ఎక్స్పోర్ట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ అది అప్లోడ్ కొట్టాలి. ఓకే, అందుకని చెప్పి ఇప్పుడు దాకా వెయిట్ చేశాను బ్లాగ్ స్టార్ట్ చేయడానికి. ఇప్పుడు 11:10 అవుతుంది. జిమ్ కి వెళ్ళాలి ఇప్పుడు. సో వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. తెలుగు బెస్ట్ బ్లాగర్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. అండ్ వాళ్ళ డెడ్ లిఫ్ట్స్ అండ్ బెంచ్ ప్రెస్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ డెలివ్స్ అండ్ బెంచ్ ప్రెస్ ఆఫ్టర్ చెక్ ఏం చేసుకున్న ప్రోగ్రామ్ ఎట్లా డిజైన్ చేసిన కొత్త ప్రోగ్రామ్ పవర్ బిల్డింగ్ స్టార్ట్ చేసిన కాబట్టి చూసుకొని ఆ వర్కౌట్ చేద్దాం. వర్కౌట్ మధ్యలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఎట్లా ఏం చేస్తున్నాయి ఇంకా అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైమ్ కాంట్రవర్సీ దాని గురించి కూడా 4 మాటలు మాట్లాడదాం. అంటే దాని గురించి మాకు సంబంధం లేదు. ఎవరికి ఏ అమ్మాయికి ఏది మంచి చెడు ఈ చెప్పాల్సిన అవసరం మనకి లేదు. మనం చెప్పాం. జస్ట్ మీతో నేను మాట్లాడుతుంటా. యాజ్ అ మ్యాన్ టు యూ మ్యాన్ టు మ్యాన్ మనం మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు చిన్న విషయాలు మీతో చెప్తాం, మీకు షేర్ చేస్తాం ఎట్లా ఏది నీ కథ అని చెప్పేసి. ఓకేనా? సో stay tuned, we'll go to the gym. బై ద వే బొట్టు ఎట్లుంది? ఇప్పటి నుంచి ఇదే బొట్టులా కనిపిస్తుంది. ఆర్డర్ పెట్టిన ఆన్లైన్ లో ఈ స్టాంప్ ఈ తిలకం స్టాంప్ ఎప్పటి నుంచో ఉంది. ఇట్లా సూర్యుంది అది పెట్టుకోవాలి బొట్టు అని చెప్పేసి. దీంట్లో ఇంకొంచెం వేరే తిరిగి వస్తుంది. నార్మల్ గా మీరు చూస్తుంటే కర్ణ అనుకుంటా చూసినా ఇట్లా సూర్య తిలకం ఉంటుంది. అది నార్మల్ గా అట్లాంటివి చూసినా, కాకపోతే ఆ టైప్ లేకుండే. అండ్ లాట్ ఆఫ్ అంటే చాలా వచ్చినాయి దాంట్లో స్టాంప్స్ అన్ని మొత్తం సెట్ ఉంటాయి స్టాంపులు. అది సో ఇఫ్ పాసిబుల్ నేను ఇది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. మీరు కావాలనుకుంటే మీరు కూడా వెళ్ళి అనుకోవచ్చు. చాలా స్టాంప్స్ ఉన్నాయి అందులో. ఓం ఉంది, రామ్ ఉంది, మళ్ళా పొడుగు తిలకం ఉంది, మళ్ళా ఇట్లా నిలువు నామాలు ఉన్నాయి, అడ్డం నామాలు ఉన్నాయి, అన్ని ఎవ్రీథింగ్ అన్ని బోట్లు ఉన్నాయి అనమాట. సో అది నేను అది కూడా నేను కలెక్షన్స్ యాడ్ చేస్తా. ఒకవేళ కావాలంటే వెళ్ళి చెక్అౌట్ చేయండి. కావాలనుకున్న తీసుకోండి. ఓకే. అండ్ ఇంకా కూడా నేను వాడేవన్నీ కూడా కలెక్షన్స్ దాంట్లో ఉంటాయి. వెళ్ళి మీరు కావాలనుకుంటే కొనేసుకోవచ్చు అక్కడ నుంచి. అండ్ ఇది ఇంకా ప్రాసెసింగ్ అనేది చూపిస్తుంది. బ్యాంచ్ 11:30 అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ప్రాసెసింగ్ ఎప్పుడు అయిపోతుంది. అండ్ బ్లాగ్ కూడా జర పెద్దగా వచ్చింది. నేను బ్లాగ్ 31 minutes వచ్చింది. సో అండ్ ఇవాళ మొత్తం సోలో. ఇక ఈ బాడగోవాడు రాజుగాడు తిరుపతి పోయిండు. ఇక మొత్తం నేనే ట్రైపోర్డ్ పెట్టుకుని నేనే తీసుకోవాలి. అండ్ నేనే మీతో లోన్ పని చేయాలి. అకేలా లోన్ పన. అరే బ్యాంచ్ ప్రాసెసింగ్ ఇంకా మాగా ఊరుడా ఎవరో నేను దింగేస్తా మోడల్ ప్రాసెసింగ్. కానీ మన ఇంత లేటా ఎవరు వెయిట్ చేస్తాడు? ఇంతగా వెయిట్ చేస్తున్నా అవుతాను కదా. నాకు ముందే ఉత్సాహ నేను దింగేస్తాను. మా జుమ్మ మోనికా వచ్చేసిన బాయ్. జిమ్కి వచ్చేసిన 12 బజే అవుతుంది. ప్రాసెసింగ్ ఇక కాలేదు. బ్లాగ్ లేట్ అయినట్టుంది. వై ఆల్ దిస్ షిట్ హ్యాపెన్స్ టు మీ? ఐ డోంట్ నో వై, బట్ యా నేను మాట్లాడుతుంటే డైరెక్ట్ మీతోనే మాట్లాడాలని అనిపిస్తుంది కదా. నిజం చెప్పండి, అంత ఆర్గానిక్ ఉంటుంది నా బ్లాగ్లో. ఐఎమ్ a million సబ్స్క్రైబర్ వర్త్ బ్లాగర్. బట్ గుద్దరపై మీకు బ్లాగులు దొరికి తలలా మనవా. ఇలా సైకోటిక్ వేసిన ఇలా సైకో లెక్కనే వర్కౌట్ చేస్తాం. లేపి ఆ ప్రివర్ కూడా అయిపోయినుండే. జిమ్ లో ఒకరికి సైకోటిక్ ఉంటే సైకోటిక్ తీసుకుని వేసుకున్నా. లేపి కొడుతుంటే నా సామిరంగా ఎందుకు పవన్ బాయ్ తో సండే రోజు దావత్ సెట్ చేసుకున్నా. సండే రోజు పవన్ బాయ్ దావత్ ఇస్తుంది. చీట్ డే సండే పెట్టుకున్నా. సాటర్డే చేసి ఏం చేస్తావు బాయ్? డైట్లు ఉండాలి బాయ్. మోటివేషన్ చీట్ డే ఒక్కరోజు చీట్ డే నడుస్తుంది. సో ఇప్పటిదాకా అనమాట కూర్చొని టైం పాస్ అయింది. ఇప్పుడు 1 అవుతుంది. ఇప్పుడు వర్కౌట్ షూట్ చేస్తున్నా. అండ్ మెయిన్ లిఫ్ట్ వచ్చి ప్రైమరీ లిఫ్ట్ వచ్చేసి వాళ్ళ బెంచ్ ఉంది. బెంచ్ అంటే డెడ్ లిఫ్ట్ సెకండరీ లిఫ్ట్ వస్తుంది. అలా బెంచ్ కొట్టిన తర్వాత అట్లానే పుష్ వర్కౌట్ చేస్తాం. లైక్ తినగా ఉంటుంది. గాయ్స్ టాప్ సెట్ 90 kgs లైక్ బటర్ వచ్చినట్టే బటర్ ఇట్లా ఈజీగా ఇట్లా రప్మని చెప్పి మూవ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి 67.5 kg తోని 4x5. ఓకే 4 sets 5 repetitions కొట్టాలన్నమాట. 67.5 kg. లెట్స్ గో. 67.5 4 sets 5 repetitions. లెట్స్ గో. నెక్స్ట్ వచ్చేసి డెడ్ లిఫ్ట్స్. సెకండ్ డెడ్ లిఫ్ట్స్ ఉన్నాయి. సో టాప్ సెట్ 1 set అది 4 repetitions 150 kg తో కొడతా. దాని తర్వాత బ్యాక్ ఆఫ్ సెట్స్ చెప్తా ఎంత వెయిట్ అయిందని చెప్పేసి. సెకండరీ లిఫ్ట్ ఇది, ప్రైమరీ కాదు. ప్రైమరీ లిఫ్ట్ డెడ్ లిఫ్ట్స్ రేపు అవుతుంది. రేపు హెవీ కొట్టేది ఉంటుంది.
డన్ విత్ టాప్ సెట్. ఇప్పుడు రెపిటేషన్ వర్క్ ఉంది విత్ 90 kgs 3x5. Jujube batch. बोलो भाई. चलो भाई लोग डन विद अ क्रेजी वर्कआउट. हाँ बोलो मेरे भाई, क्यों कैमरा देख के क्यों डर रहे आप? डर के आगे जीते डरना नहीं है. बता भाई दबा के खाना होता जैसे ही ना करते भाई. संडे के दिन कहाँ लेके जा रहे हो वो बता. इरा नाश्ता बंद ఉందన్న ఆఫ్టర్నూన్ పోదాం వర్కౌట్. నువ్వు సండే వస్తావు జిమ్కి? లేరా నేను కూడా అంటే సండే ఏముండదు, జస్ట్ ఇంక్లైన్ పైన వాక్ చేసుకుని వెళ్ళిపోతా అంతే. సో ఇంకా నువ్వు కూడా వస్తా అంటారా? లైట్గా షాకోస్లో షాగోస్ పోదామా? అంతేరా పోదాం. అంత బడ్జెట్ లేదు ఎందుకు జాక్ ఎక్కిస్తున్నావు? జాగ్యా మీ కూడా ఎదురుండే అని అంతేలా ఫుడ్ బాగుంటుంది అని నెక్స్ట్ వీక్ ట్రై చేయని చెప్పేసి మనోడు. ఆ పోనీ లౌడా ఏదోటి కానీ ఓరో ఒక్కరు బయట చెప్పిర్రు అంతేలా మంచిగా ఉంటుంది నెక్స్ట్ టైం ట్రై అంటే సరే అని చెప్పినుండే. సరే నువ్వు షాగో తీసుకో, నేను నెక్స్ట్ వీక్ అంతేరా పోతా. ఏమన్నా ఒక్కనేనా? అయ్యో నువ్వు కూడా రా బాయ్. బాయ్ దా బాయ్. నువ్వు డైట్ లవడాల నీ బర్త్డే దానికి వచ్చేవారికి డైట్, తర్వాత ఏమో నువ్వు ఒక్కరివేనా? ఏం కాదు, షీట్లు పెట్టుకోవాలి మరి. ఊకే డైట్లు అంటే కష్టం అయిపోతుంది. సండే ఫిక్స్డ్ గైస్, ఫిక్స్డ్. జాక్ అయిపోతాం మొత్తం ఫ్రూట్ జాక్. వాట్ ఐ ఈట్ ఫర్ ఎనర్జీ, ఐ ఈట్ పీపుల్స్ లవ్ ఫర్ ఎనర్జీ. వెల్ మై డియర్ పీపుల్, love you. You are very cute, you are very good, you are very loyal, you are very honest, you are very beautiful souls out there. ఇప్పుడే వచ్చిన ఫస్ట్ మీల్ దేనికి తిందాం? పెద్ద మీల్. ఇది తినే వరకే పొట్ట పగిలిపోతుందా? మీల్ అంటే ఏమిటంటే అది నిన్ను చూసి నాకే తెలిసే. రైస్, చికెన్, గుడ్లు, స్వీట్ పొటాటో, పెరుగు, 5 రకాల ఫ్రూట్స్, 1 scoop whey ప్రోటీన్. ఆహా, ఇదిరా మీల్ అంటే, ఇదిరా మీల్ అంటే, ఇవిరా పోషకాహారాలంటే, ఇదిరా తిండంటే. ఇట్లాగే కింగ్ రా, కింగ్. తినడం అయిపోయింది నాది ఇప్పుడే. అయితే ఇప్పుడు మన శివాజీ అన్న ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేసిండో ఆ స్టేట్మెంట్ గురించి మాట్లాడారంటే, ఆయన కొంచెం రఫ్ లాంగ్వేజ్ లో మాట్లాడండి. రఫ్ లాంగ్వేజ్ అంటే ఇది ఒక రూరల్ లాంగ్వేజ్. ఇప్పుడు నార్మల్ గా ఊరల్ అవి కామన్ వర్డ్స్. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఆయన మాట్లాడిన స్టేజ్ గానీ, లేకపోతే ఆయన ఉన్న ఆ ప్లేస్ గానీ, లేకపోతే ఆయన గానీ అట్లాంటి పదాలు వాడొద్దు, యూజ్ చేయొద్దు. ఓకే, అది చేసిండు ఆయన. 1 సెకండ్ తలేశం మీద పట్టుకొచ్చి. కాకపోతే ఆయన యూజ్ చేసిండు, కానీ ఇక్కడ వాడిన పదాలతో ప్రాబ్లం లేదు. కాకపోతే ఆయన ఏదైతే కాన్సెప్ట్ ఏదైతే చెప్పిండో సబ్జెక్ట్ తో ప్రాబ్లం. ఏదో బట్టల గురించి ఉందో దాంతో ప్రాబ్లం. ఇక దీని గురించి నేను ఏం చెప్పాలి, ఏమి చెప్పాలి నేను దీని గురించి? రామా, ఆల్రెడీ ఒకసారి నేను కూడా ఇంతకుముందు మారనప్పుడు ఎంతమంది ఎన్ని వీడియోలు చేశారు, ఎంత ట్రోల్ అయినాయి, ఎంత ఏమైనా సంగతి మీకు తెలిసిందే, అవునా కదా? సో నేను ఏం చెప్తున్నా అంటే సింపుల్ గా, ఒకప్పుడు ఒక ఆడదాన్ని చీర లాగిరని చెప్పేసి పెద్ద యుద్ధాలు అయినాయి. ఇప్పుడు చీర కట్టుకోండమ్మా అని చెప్తే యుద్ధాలు అవుతున్నాయి. బ్యాంకులు కూడా నువ్వు ఓన్గా చెప్పనీకే చీర కట్టుకోమని చెప్పేసి అరే ఏమన్నా అరే నాకు ఎట్లా అనుకోవాలి ఈ మాట అని చెప్పి అర్థమవుతలేదురా నాకు. మంచిగా ఉండండమ్మా, పద్ధతిగా ఉండండమ్మా అంటే గలత్ అయిపోయింది అంటే ఇక నేను దాన్ని ఎంట తీసుకోవాలి. మీరు ఇప్పేయండి మేము చూస్తాము అని చెప్పేసి అంటే మంచి ముచ్చటనా? అది కదా. అరే పెద్ద మనిషి, ఒక పెద్ద ఆయన ఇప్పుడు ఎన్ని ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఎన్ని సినిమాలు తీసిండు, ఎంత మందితో పని చేసిండు, ఆయనకి ఎంత తెలుసు ఇండస్ట్రీ గురించి, దాని గురించి దీని గురించి ఎంత తెలుసు, అన్ని తెలిసి అన్ని చేసి అన్ని చూసి ఒక మాట చెప్పిండు, ఇట్లా చేయకూరి పోయి ఇట్లా మంచిగా ఉండురు పోయి అని చెప్పేసి. దానికి అది నువ్వు సరే పోయి తీసుకుంటే తీసుకోవాలి, లేకపోతే వదిలేసి మీరు చేసుకోవాలి మీ కథలు అంతే తప్పించి దానికి మొత్తం ఆయన ఇది చేసేసి అమ్మో ఏది ముచ్చట ఇది. కాకపోతే దిస్ టైమ్ ఐఎమ్ వెరీ మచ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియాలో చాలా మంది వేరే కంటెంట్ క్రియేటర్స్ గానీ, లేకపోతే ఆడోళ్ళు వేరే వాళ్ళు కానీ చాలా మంది పాజిటివ్ గా సపోర్టివ్ గా మాట్లాడారు, విచ్ ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. ఓకే, ఎందుకంటే చాలా చూసాను నేను చేంజ్. ఒకప్పుడు మొత్తం వన్ సైడ్ ఉండిపోయేది. ఇక వీళ్ళు ఈ సూడో ఫెమినిజం అంతా వచ్చేసి వన్ సైడ్ ఉండిపోయేది. కాకపోతే ఇప్పుడు చాలా సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు, చాలా సపోర్ట్ వచ్చింది. దట్స్ వెరీ వెరీ గుడ్. నాకు ఫీల్ ఖుషి అయిపోయింది చూసి. అరే ఓకే, మార్పు వచ్చింది మనుషులల్లా, మారేరు మనుషులు అని చెప్పేసి చాలా అంటే చాలా మంచిగా. అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే నేనేమన్నా ఎందుకంటే వద్దు ఇంకా నేను ఆల్రెడీ ఒక మంచి చెప్పి కాన్సిక్వెన్సెస్ అనుభవిస్తుండే. ఇంకా నేను మంచి చెప్పి
కాన్సిక్వెన్సెస్ అనుభవించాల్సిన అవసరం నాకు లేదు, నాకు వద్దే వద్దు, ఏ వర్డ్ ఎత్తున్నా సంగనాకి పోండి, నేనేం చెప్పా. కాకపోతే ఒకటే మాట చెప్తా వినురు, స్ట్రాంగ్ వర్డ్, చాలా మీనింగ్ ఉంటది, అర్థం చేసుకోవాలి మీరు. ఇట్లాంటి ఆర్డర్లు తయారు కావడానికి కారణం ఎట్లా అంటే నేను నిప్పుకొనే తిరుగుతా, నువ్వు ఓన్వి నాకు చెప్పనీకి అని చెప్పేసి ఇట్లా అసలు ఏ మాత్రం లాజిక్ లేకుండా, ఏ మాత్రం ఇది లేకుండా, అసలు ఎవరు ఎందుకేం చెప్తారు ఏం కథ అనేది ఏమీ ఆలోచించకుండా ఇట్లా నేను నిప్పుకొనే తిరుగుతా అని చెప్పేసి అడ్డంగా ఇది చేస్తారు చూసినావా. ఇట్లాంటి మైండ్ సెట్ ఆఫ్ పీపుల్, ఇట్లాంటి ఆడవాళ్ళు తయారు కావడానికి కారణం రండపోకు మొగోళ్ళు. రండపోకు మొగోళ్ళు ఉన్నంత వరకు వీళ్ళతోనే ఉంటారు. అండ్ ఇంకొక విషయం, నేను శివాజీ అన్నకి ఏమన్నా చెప్పాలనుకుంటే ఒక మాట చెప్తున్నా, ఏంటంటే అన్న మీరు ఏదైతే మాట మాట్లాడినారో ఏదైతే చేసిరో ఇదే సబ్జెక్ట్ పట్టుకొని, ఇదే కాన్సెప్ట్, ఇదే సబ్జెక్ట్, ఇదే మెసేజ్ పట్టుకొని మీరు ఒక సినిమా తీయరు. సినిమా ఎట్లుండాలంటే రా అండ్ రియల్ ఉండాలి. ఒక్కొక్క డైలాగులు అంత ఇంపాక్ట్ ఉండాలి. మీరు బడ్జెట్ పైన ఫోకస్ చేయకూరి, సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయాలి. అదేనా, మాకేమి మీరు పెద్ద పెద్ద ఓవర్ బడ్జెట్లు పెట్టుకొని ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు. ఓకే, మాకు సబ్జెక్ట్ కావాలి, ఇంపాక్ట్ఫుల్ డైలాగులు ఉండాలి. అసలు ఎట్లా అంటే ఇట్లా ముఖం మీద ఇట్లా పట్ మనం కొట్టినట్టు ఉండాలి. ఇట్లా తీసి ఇగో ఇది నీ అవకాశం, ఇగో ఇది ముచ్చట, ఇది రియాలిటీ అని చెప్పేసి ఇట్లా ముఖం మీద చూపించినట్టు ఉండాలి, ముఖం మీద పాట్ మనం కొట్టినట్టు ఉండాలి. దాన్ని హిట్ చేయడం మా బాధ్యత. నీకు కలెక్షన్లు తీసుకురావడం, దాన్ని హిట్ చేయడం మా బాధ్యత. నేనే నీ అమ్మ 10 మందిని పట్టుకొని పోతా థియేటర్ నా సొంత పైలతో. నువ్వు తీయానా సినిమా, నువ్వు తీ, ఇదే కాన్సెప్ట్ ఇదే సబ్జెక్ట్ తో నువ్వు సినిమా అది మేము హిట్ చేస్తాం. అండ్ బై ద వే మళ్ళీ కన్వెన్షనల్ ఢిల్లీ చూడుతున్నా. మొన్నటి వరకు సూమో ఢిల్లీ చూడుతుండే, బ్యాక్ పెయిన్ ఉందని చెప్పేసి, కానీ మళ్ళీ ఇప్పుడు కన్వెన్షనల్ ఢిల్లీ చూడుతున్నా. ఎందుకంటే మనకి సాహసాలతో సరసాలు ఆడడం ఇష్టం కాబట్టి, రొమాన్స్ విత్ డెత్. మళ్ళీ కన్వెన్షనల్ కొడుతున్నా. హెల్త్ గుడ్ ఓన్లీ. ఇవాళ 150 kg రిపిటేషన్ కొట్టిన కూడా ఈజీగా వచ్చేసినాయి. అండ్ ఏం లోవర్ బ్యాక్ స్ట్రెయిన్ అయినట్టు అదైనట్టు ఏమనిపించలేదు. బట్ కొంచెం వెయిట్ పెరుగుతున్న కొద్దీ మన ఎదుతుండవచ్చు. ఒకవేళ అయ్యింది అని అనుకుంటే నేను మళ్ళీ సూమోకి షిఫ్ట్ అవుతాను, లేదనుకుంటే కన్వెన్షన్ పోతాను. కన్వెన్షన్ కి సూమోకి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, నువ్వు సూమో డిలీట్స్ కొట్టినప్పుడు నీ వెయిట్ కొంచెం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది డివైడ్ అవుతుంది అనమాట. అది నీ గ్లూట్స్ కూడా కొంచెం ఎక్కువ యాక్టివ్ అవుతాయి. ఓకే, నువ్వు కన్వెన్షన్ కొట్టినప్పుడు ఇట్స్ కంప్లీట్లీ నీ క్వాడ్స్ లెగ్స్ తో నీ కిందికి పోజ్ చేస్తావు కాబట్టి నీ క్వాడ్స్, నీ లోవర్ బ్యాక్ అని ఎంటారు పైన నుంచి కింది వరకు బ్యాక్ మొత్తం. ఓకే, సో దీనిపైన ఎక్కువ లోడ్ పడుతుంది. అండ్ నువ్వు సూమో పెట్టినప్పుడు ఏంటంటే నీ గ్లూట్స్, ఈ పోస్టీరియల్ చైన్ ఏదైతే హ్యామ్స్ట్రింగ్స్ గ్లూట్స్ ఏవైతున్నాయో ఇవి కొంచెం ఎక్కువ యాక్టివేట్ అవుతాయి. సో అది నీ లోవర్ బ్యాక్ పైన లోడ్ ఎక్కువ పడకుండా కాపాడుతుంది. ఓకే, ఇట్స్ సేఫెస్ట్, కొంచెం సేఫెస్ట్ థింగ్ అనమాట. నీ కన్వెన్షనల్ కంటే సూమో కొంచెం సేఫ్. కాకపోతే లిఫ్ట్స్ లో పెద్ద డ్రాస్టిక్ చేంజ్ అనేది అంతా ఏమి ఉండదు. ఉంటే ఒక 10-20 కిలోలు అంత డిఫరెన్స్ ఉండవచ్చు, కాకపోతే మరీ అంత డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఓకే, సో అదనమాట. అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంట. అది మనోళ్ళకి లేకపోవడం మన దౌర్భాగ్యం. పొద్దుగాల 150 kgs తోని 4 reps కొట్టినా కదా, అది నేను స్టోరీ పెట్టిన. ఇక్కడ నేను క్లియర్ గా విష్ణుకోవడానికి ఏమని RPE 5 అని. ఈ వాడుకోవాలకు RPE అంటే ఎందుకు తెలియదు. అవి వచ్చి ఏమంటారు, నువ్వు కొట్టింది 150 kgs, అది కూడా 4 reps, ఎందుకు అంత హైప్, ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇది చేస్తున్నావు. ఊరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా 1 rep max కాదు. ఓకే, RPE అంటే ఈ వాడుకోవాలకు ఎందుకు తెలియదు. అండ్ ఇంకొకటి, అక్కడ మనం రిపరేషన్ వర్క్ చేస్తున్నాం, అదంతా మీకు తెలుసు, మన లాగ్ చూసే వాళ్ళందరికీ. అండ్ ఇంకొకటి, ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు ఎక్కుతున్నావు అంటే, ఒరే నాయన అరుస్తే ఒక జోష్ వస్తుందిరా నాయన, లోపలికి వెళ్ళి ఆ సుస్థ అంతా వెళ్ళిపోయి బాడీ అంతా యాక్టివ్ అవుతుంది, అదొక హైప్ వస్తుంది, ఒకటి ఇది వస్తుంది, దానికోసం అని చెప్పి అరుస్తారు. దానికి నువ్వు ఎందుకు అరుస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే, ఇట్లా రైట్ శవం లెక్క అని చెప్పి చూడాలన్నా. అరే ఎవరి యాటిట్యూడ్ అట్లుంటది, ఎవరి తరీకా అట్లుంటది, ఎవడు లిఫ్ట్ చేసే విధంగా వాడు లిఫ్ట్ చేస్తాడు, ఎవడు తీసే విధంగా వాడు చేస్తాడు. బాడగోలకి చేయాలి, పీకాలి, అసలు ఇట్లాంటి మైండ్ సెట్ తో బతారా అంటే పెన్ను ఉంటది ఇంత మైండ్ సెట్ లలో. ఎన్నడు బాగుపడతారో బాడుకోవాలి. ఇందాక చార్జ్ పెట్టిని ఇప్పుడు ఉన్న కరెంట్ ఫిజిక్ ది ఫోటో వేసి దీనికి ఒక 10 kg ఆఫ్ లీన్ మజిల్ మాస్ యాడ్ అయ్యి ఎట్లా కనిపిస్తుంది చూద్దాం అని చెప్పేసి పెట్టిన. ఆ ఫోటో పంపించింది. ఇక్కడ ఇది నా ప్రెసెంట్ ఫిజిక్. అండ్ ఇప్పుడు ఇది 10 kg ఆఫ్ లీన్ మజిల్ మాస్ యాడ్ చేసేట్టుంది చూసారా, బ్లాస్ట్ ఉందిలే. కాకపోతే నాకు తెలిసినంత వరకు అట్లాంటి ఫిజిక్ మనం న్యాచురల్లీ కష్టం. ఎందుకంటే అంత లీన్ మజిల్ మాస్, ఆ ఫ్యాట్ పర్సంటేజ్ లా అంత డీటెయిల్ గా మజిల్, డెన్స్ మజిల్, ఆ మస్కులారిటీ, ఆ కథా కార్ఖానా న్యాచురల్ గా కష్టం. కాకపోతే విల్సి చూసాం ఎంతవరకు అవుతుంది. అండ్ ఇప్పుడు నా ప్రజెంట్ బాడీ వెయిట్ ఎంత ఉందనేది నేను చూసుకోలేదు. రేపు పొద్దుగాల చూద్దాం ఒకసారి. రేపు పొద్దుగాల ఇప్పుడు ప్రజెంట్ ఎంత పోయింది బాడీ వెయిట్ అనేది తెలియదు. లాస్ట్ టైం నేను చూసుకున్నా అంటే లైక్ నేను కట్లో ఉన్నప్పుడు, అంటే మొత్తం డెఫిసిట్ లో ఉండి అప్పుడు కట్ చేసినప్పుడు ఎంతవరకు తీసుకెళ్ళినా 65 kg వరకు తీసుకెళ్ళినా. 65 kg ఉండే లాస్ట్ వెయిట్. దాని తర్వాత మళ్ళా చూడలేదు. సో ఒకసారి రేపు చూస్తా. ఇప్పుడు అంత పొట్టల ఫుడ్ ఉండి అది ఉండి కరెక్ట్ వేడి తెలియదు కాబట్టి రేపు పొద్దుగాల ఒకసారి చూస్తా వెయిట్ ఎంత ఉందో చూసి, దాన్ని బట్టి చూద్దాం ఎట్లా పోతుంది ఏందని. కాకపోతే అట్లాంటి ఫిజిక్ వస్తే వామ్మో అసోనిగానే భయంగా ఉంది. ఇంద్రా నాయన ఆ చేతులు ఏంది, ఆ కథ ఏంది, డేంజర్. అండ్ నిన్న పెట్టిన బ్లాగ్ కింద కామెంట్ వచ్చింది, సాయి ప్రభాత్ అని చెప్పేసి, మీరు వెళ్ళి చెక్అౌట్ చేసుకోవచ్చు నిన్న బ్లాగ్ కి. ఆయన నేను సాయి, రీసెంట్ గా టెలిగ్రామ్ లో ఒక పార్ట్ టైం జాబ్ గురించి నోటిఫికేషన్ వస్తే జాయిన్ అయ్యా అన్న. ముందు 3000
3000 కట్టమన్నారు, 4000 వస్తాయి అన్నారు. ఫస్ట్ టైం వచ్చాయి, సెకండ్ టైం మళ్ళా 3000 కట్టిన తర్వాత అవి రావాలి అంటే 16,800 కట్టమన్నారు, కట్టిన. అవి రావాలి అంటే 49,800 కట్టమన్నారు, కట్టిన. తర్వాత అవి రావాలి అంటే 99,800 కట్టమన్నారు, కట్టిన. అన్న ఇప్పుడు 1,58,000 అడిగారు. క్యామైనా అన్న 1903 లో కంప్లైంట్ చేశా, కానీ అమౌంట్ హోల్డ్ చేయలేకపోయారు పోలీస్ వాళ్ళు. అన్న మీ వ్యూవర్స్ కి చెప్తారు అలర్ట్ అని, ఇట్లా ఏదైనా హెల్ప్ చేస్తారా అన్న ప్లీజ్, మీకు ఎలాంటి ప్రూఫ్ కావాలి అన్న నేను చూపిస్తా అన్న. సైబర్ క్రైమ్ FIR కూడా ఉంది. ఇప్పుడు నేను హెల్ప్ చేయాలంటే నేను నీకు ఏం హెల్ప్ చేస్తా? నువ్వు 1,58,000 పొక్క పెట్టుకున్నావు, చదువుకున్నావువే కదా. ఎన్ని స్కామ్లు అవుతున్నాయి బయట, ఏమవుతున్నాయి? ఈ టెలిగ్రామ్ లో ఎవడో నోటిఫికేషన్ చూడేంది, వాడు జాబ్ ఇస్తానుడేంది అని 3,000 కడితే 4,000 వస్తాయని చెప్పుడు, 3,000 కడితే 4,000 వస్తాయని వాడు ఎప్పుడేంది, నువ్వు కట్టుడేంది. వాడైనా జాబ్ ఇస్తాడు చేస్తాడు, గీ పని పోయి గీ డ్యూటీ నీకు గీ కథ, నువ్వు ఇది చేస్తే నెలాఖరికి నీకు ఇది జీతం వస్తుంది అని చెప్పేసి ఇస్తారు. గట్ల పనులు ఉంటాయి అంతే తప్ప నువ్వు 3,000 కట్టు నీకు 4,000 వస్తాయి, నువ్వు 4,000 కట్టు మళ్ళీ నీకు 10,000 వస్తాయి. ఈడ ఏ కాలంలో బతుకుతున్నావు సాయిప్రభాత్? ఇటుంటే ఎట్లా? వంగటోళ్ళు ఉంటే జంగటోళ్ళు ఉండే ఉంటారు దునియా మీద. అర్థమైందా? అంత మంచి ఒక సినిమానే ఉంది బ్లఫ్ మాస్టర్ అని చెప్పేసి. చూస్తలేవు ఆ సినిమాలు చూడడానికి ఏముంది, ఎన్ని క్రైమ్లు అవుతున్నాయి, ఎంత కథలు అవుతున్నాయి. అమ్మ నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో ఇంతకు ముందు వీడియోలు చేసిన కదా, నాకు ఇట్లుంటారా, నాకు ఈ కథలు ఉంటారా, నాయన పోకురి అలా చేయకురి అని చెప్పేసి. ఏ జ్ఞానంతో ఎట్లా చేసి ఏం చేసినావు చెప్పు? కష్టంగా ఇట్లుంటే ఇక అవేర్నెస్ అయితే నేను ఇవ్వగలుగుతా, కానీ నేను పైసలు ఎడికెళ్ళి ఇస్తా? ఇయ్యలేను. నేనే కాదు ఎవరైనా కూడా ఇవ్వలేరు. ఇది నీకు ఒక గుణపాఠం, ఇది నువ్వు దమాకులో పెట్టుకోవాలి. దమాకులో పెట్టుకొని ఇప్పుడు ఎట్లయితే చేసినావు మంచి ఐడియాతో వచ్చినావు, నువ్వు మంచిది నీకు. ఈ వ్యూవర్స్ కాబట్టి ఇట్లా నేను ఖరాబ్ అయినా ఇంకొకటి ఖరాబ్ కాకుండా ఇంకొకటి ఇది చేయకుండా చెప్పు అని చెప్పి చెప్తున్నావు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అట్లనే మంచితనం ఒకటే ఉంటే సరిపోదు, జర దమాక్ కూడా ఉండాలి. దమాక్ కూడా వండుకొని ఎట్లా చేయాలి ఏం కథ అనేది తెలుసుకోవాలి. ఓకే, బీ అలర్ట్. చేస్తావా? చెప్తా రా కొట్టే, ఇది కొట్టేసి ఇప్పుడు వాక్ కూడా. ఇది ఒక జ్యూస్ బ్లెండర్ ఆర్డర్ పెట్టిన గాయస్, ఎందుకంటే మార్నింగ్ ఆ ఓట్ మీల్ షేక్ చేసుకుని తాగాం అనుకుంటున్నా. వై బికాస్ ఇప్పుడు 100 grams చేసిన కాబట్టి అంత క్వాంటిటీ అది కొంచెం తినడానికి ఇన్ ద సెన్స్ 1 meal a day తింటాం కదా. సో ఇది తిన్నప్పుడు ఏమైతుందంటే స్లోగా డైజెస్ట్ అవుతుంది. సో వచ్చినప్పుడు ఎక్కువ ఆకలి అవ్వట్లేదు. అదే షేక్ చేసుకుని తాగేసినాం అనుకో, అది మంచిగా తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. వచ్చిన తర్వాత పెద్ద మీల్ తినడానికి మనకి ఈజీ ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసిన. అందుకని చెప్పేసి అది పెట్టిన. నా దగ్గర బ్లెండర్ పాత బ్లెండర్ ఉండే, కాకపోతే అది ఖరాబ్ అయింది, దానికి పొగలు, అందుకే ఇప్పుడు కొత్తగా పెట్టిన. ఇంకా స్ట్రాంగ్ 600 watts, 2,210 రూపాయలు పడ్డది. 24 months వ్యారంటీ. లైవ్ స్టెప్స్ 8,500 స్టెప్స్ అయినాయి. విల్ కంప్లీట్, మొత్తం స్టెప్స్ కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? గ్రీన్ 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 గ్రీన్. ఒకటి ఆరెంజ్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ కి ఎంత అయిపోయినాయి స్టెప్స్? 11,000. అంటే దాని అర్థం ఏంది? ఆ రోజు ఏదో తక్కువ వేసాను, అవి నెక్స్ట్ డే దానికంటే ఇంకా కొన్ని ఎక్కువనే. డిసిప్లిన్ అడుగుతారా నన్ను? ఆ డిసిప్లిన్ ముంగట మీద ఎంతరా? నేను అనుకోలేను అంతే, నేను చెయ్యాలనుకోలేదు అంతే. నేను జిందగీ ఎంజాయ్ చేసినప్పుడు చాలా ఫ్లెక్సిబుల్ గా, చాలా ఇది ఉండి మంచిగా తినుకుంటా ఇది చేసుకుంటే జిందగీ ఎంజాయ్ చేసిన. దానికి నా దగ్గర వచ్చి నీకు డిసిప్లిన్ లేదు, నువ్వు చేయలేవు. సో లెట్స్ గో అండ్ టేక్ షవర్. అండ్ ఇప్పుడు ఇవాళ అనిపిస్తుంది స్నానం చేయాలని రోజు అనిపించదు, ఎందుకంటే ఫ్రెష్ గానే ఉంటాం కదా. నేను చేయలేదు కాబట్టి నిన్నటిది ఇవాళది డబుల్ మురికి అయిపోయింది. సో ఆ డబుల్ మురికితో ఇలా చేయాలి అనిపిస్తుంది. ఇప్పుడు చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కొంచెం ఫ్రెష్ గా స్నానం చేసినప్పుడు అని. లెట్స్ గో అండ్ టేక్ ఎ షవర్. డన్ విత్ కోల్డ్ షవర్స్. ఇవాళ స్నానం కావడానికి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే కొన్ని సింగిల్ పనులు. వెజెస్ ప్రిపేర్ చేసుకుని తింటాయి కదా, రైట్. వంట నేర్చుకోరా తమ్ముడు. పెళ్ళాం లేకపోతే వండుకోవచ్చు, పెళ్ళానికి బాగాలేకపోతే వండి పెట్టొచ్చు, ఏమన్నా. సో దిస్ ఇస్ మై ఫైనల్ మీల్. వెజెస్ అండ్ వే ప్రోటీన్. అండ్ రోహిత్ వచ్చిండు, ఓల్సెడి పోతున్నాం అట్లా కొంచెం ముచ్చట్లు పెట్టినకే. చలో गाइस ओलसेडी जाके आते. चूती कड़ा है वहां पर वेट कर रहा है. काय रे चूत छाटो, मच्छर की छाटो. एक में 3 करके पीरे छाई. వీడు ఇలా నాదరా అంటాడు. పిల్లాడు 340 అవుతున్నాం, కింద వస్తున్నాం. ఎందుకు చూద్దాం, ఫోన్ పే చూద్దాం.
ఫ్రైడే సాటర్డే సండే ఇంకా 3 రోజులు మనం నలుగురే ఉంటాం. అదే అంటున్నా నేను. తాగుతాము. నేను అదే అంటున్నా. అరే ఉంటే నీదన్నా నాదన్నా లేకపోతే ఏందని ఉండాలి, ముగ్గురు ఎవరిదని ఉండాలి. కాకపోతే చూద్దాం ఓడు చూద్దాం. నాదే ఉంటాం. నాకంటే ముందు ఏంటి నేను ఏమంటున్నా ఈసారికి మన ఇద్దరిలో ఎవరో కొట్టేదాం. ఇది వచ్చా పైన వస్తున్నాం. రోహిత్ हथौड़ा पापी मैं गाली देता काफी पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से